అడ్డంగా బుక్ అయిపోయిన రోజు అండి. పాపం ఆవిడ ఉన్న మనిషి ఉన్న దగ్గర ఉండదు, వెళ్ళి అన్నీ గెలుక్కుంటుంది, అడ్డంగా దొరికేస్తుంది. ఈరోజు ఆవిడ మాట్లాడిన మాటల్లో ఆవిడకి కల్తీ నెయ్యి విషయంలో ఆవిడకి కూడా కమిషన్ ఉందనే విషయం ఎలా తేటతెల్లమైంది. అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి అప్రూవర్గా మారి వాస్తవాలన్నీ అలా చెప్పేశాడు. నిజంగా వీళ్ళకి పాపం తప్పు చేస్తారు, దాన్ని కవర్ చేసుకోవడానికి మరో 100 తప్పులు చేస్తారు. నిజానికి మేము కాసులకు కక్కుర్తుపడ్డాం, మాకు కమిషన్లు అలవాటు, ఆ అలవాట్లో పొరపాటుగా ఇది చేసేసాం మేము, దయచేసి హిందూ సమాజం మమ్మల్ని క్షమించండి అని హిందూ సమాజానికి కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పేసి వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పేసి ఉండుంటే ఇంత దారుణమైన తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి, చట్టపరంగా ఏమైనా మీరు చర్యలు తీసుకోండి, మేము శిక్ష అనుభవించేస్తాం, మేము చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటామని కనుక ఒప్పేసుకుంటే గొడవ లేపను. కానీ అలా చేయరు కదా వీళ్ళు. దొంగ పనులు చేస్తారు, హత్యలు చేస్తారు, దోచుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ మేము చాలా శుద్ధపూసలు అని చెప్తారు. ఆ శుద్ధపూసలు అని చెప్పడంలోనే వీళ్ళకి ఎంత పెద్ద బొక్కలోనే అనేది బయటపడిపోతూ ఉంటుంది. అయితే ఈరోజు మాట్లాడదామండి రోజా గారి గురించి, అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోసం. ఇంకా చాలామంది, అంటే మరో విషయం చెప్తున్నాను నేను, కొద్దిమందిలో ఇంకా ఏదో అపోహలు ఉన్నాయండి. నిజంగా అలా జరిగిందంటారా, అలా జరిగి ఉండదేమో, అలా కాకుండా ఏదైనా రాజకీయ కోణంలో చెప్తున్నారేమో అని. ఏమంటే రాజకీయ కోణంలో చెప్పాలంటే, ఒకవేళ మా పార్టీ మేము జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ చేసామంటే పోనీ రాజకీయ కోణం అనుకోవచ్చు, లేదా మరో పవన్ కళ్యాణ్ గారు చేశారంటే రాజకీయ కోణం అనుకోవచ్చు. కానీ గుజరాత్కి చెందిన ల్యాబ్ చేస్తుందా? ల్యాబ్ రిపోర్ట్లో క్లియర్గా ఉంటే ఆ ల్యాబ్ వాళ్ళకి ఏం పనండి రాజకీయ విమర్శలు చేయడానికి? ఇంత పక్కాగా ఎవిడెన్స్లు ఉన్న తర్వాత కూడా ఇది రాజకీయ విమర్శలని చెప్పడానికి వాళ్ళకి సిగ్గులేదు. కనీసం వినడానికి మనం సిగ్గుపడాలి కదండి. ఆ వైసీపీ అభిమానులు కొద్దిమందికి చెప్తున్నాను నేను. ఇంకొక క్లియర్ ఎవిడెన్స్ ఒకటి చూపిస్తాను రండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టారు. ఏమని? కిలో 320కి ఆవు నెయ్యి ఎలా వస్తుందిరా జఫల్లరా అని సీఎంఓ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది. అంటే దాన్ని ఏమంటారు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కేజీ 320 రూపాయలకి ఎక్కడి నుంచి తెస్తున్నారా మీరు అది వల్లరా అని తిట్టారు. తిడితే ఇగో చూడండి, తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ విషయంలో ఎన్డీడీబీ రిపోర్టు ఇస్తే దానిపై సమాధానం చెప్పకుండా బుకాయించే వాళ్ళని ఏమనాలి? 320 రూపాయలకి ఆవు నెయ్యి ఎలా వస్తుంది అని రాశారండి. కదా నాకు రావచ్చుంది ఇలాంటి సిరాక్ కదా నాకు. శ్రీవారికి నైవేద్యంగా పెట్టిన లడ్డూ తయారీలో రివర్స్ టెండర్లు ఏంటి అని సీఎంఓ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పోస్ట్ వెలువడితే ఆధారాలతో పాటు, అది కూడా ఎవరండి, ఎన్డీడీబీ రిపోర్టు, ల్యాబ్ రిపోర్ట్ ఉంది. ల్యాబ్ రిపోర్ట్ ఉన్నా ఇది రాజకీయ విమర్శలు అంటారు ఏంటండి బాబు, నాకు అర్థం కాదు. అయితే దానికి పాపం వీళ్ళ కవరింగ్ ఆఫ్ ఇండియా ఏమి ఇచ్చారంటే, వెంటనే మన వాళ్ళు రెడీ అయిపోతారు కదా ఐపాక్ టీము, జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారే మన బొక్కలని బయటెడుతున్నారు వాళ్ళు, మీరు ఏదో కవరింగ్ ఇవ్వంటారంటే ఇప్పుడు చూడన్నా ఇచ్చేస్తాం కవరింగ్ దెబ్బకాలక వెంటనే అందుకుపోతే చూడని వచ్చారు. వచ్చి అక్కడే పెద్ద బొక్కడెత్తారు మళ్ళీ జగన్కే. ఏమంటారండి వీళ్ళు? జూన్ 2015 మీకు కేజీ 276 రూపాయలకి ఎలా వచ్చింది అని. ఏం టఫ్ క్వశ్చన్ అడిగేశారు రా బాబు, చాలా టఫ్ క్వశ్చన్ అడిగేశారండి. మొత్తం మా పార్టీని అంతా ఇరుకుని పెట్టేశారు ఈ క్వశ్చన్తో. మరి మీకు 320కి ఎక్కడి నుంచి వస్తున్నారు ఎదవలారని అడిగితే, మరి మీకు 276 రూపాయలకి 2015లో ఎలా వచ్చింది? ఓరి నీ 2015 ఇప్పుడు 10 సంవత్సరాలు అయిందిరా బాబు. 10 సంవత్సరాల క్రితం ఈ 276 అనేది ఒకవేళ అప్పుడు ఆ రేటుకు ఉంటే బెస్ట్ ప్రైజ్ అది. 10 సంవత్సరాల్లో మీరు 320 అంటే ఇక్కడ ఒక 24 రూపాయలు, ఇక్కడ ఒక 20 రూపాయలు, ఇది 10 సంవత్సరాల్లో 40 రూపాయలు పెరుగుతుందా? అసలు ఏ ప్రోడక్ట్ అన్నా 10 సంవత్సరాల క్రితం కనీసం అగ్గిపేట అక్కడ రూపాయి ఉంటే ఇప్పుడు అగ్గిపేట ఎంతండి? ఇప్పుడు సగానికి సగం పెరిగిపోయింది. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం ఎంత ఉంటే ఇప్పుడు సగానికి సగం పెరుగుతుంది. 10 సంవత్సరాలు అంటే సగానికి పైగా పెరుగుతుంది. అలాంటిది 10 సంవత్సరాల క్రితం ఈ రేటు చూపించి అడుగుతున్నారండి వీళ్ళు ఎంత ఎదవలో నాకు మీరే అర్థం చేసుకోండి. ఇదిగో నందిని, ఈ కంపెనీ నుంచే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఈ కంపెనీని కొనేవారు. జగన్ రెడ్డి వచ్చాక రేటు తగ్గినా పర్లేదు, అందులో పంది కొవ్వు ఉన్నా పర్లేదు, ఆవు కొవ్వు ఉన్నా పర్లేదు, ఏ కొవ్వు ఉన్నా పర్లేదు, మీరు పట్టుకెళ్ళి వేసేయండి, నాకు మాత్రం కమిషన్ ఇవ్వండి అని తక్కువ రేటుకు కొన్నాడు. ఈ నందిని ప్యూర్ని ఇప్పుడు మీరు ఇది అమెజాన్లో వాటిలో చూస్తూ వచ్చేది, నేను అందులోనే ఓపెన్ చేశాను. ఇది ఎంతండి? ఇది ప్యూర్ కౌ ఘీ
జార్ ఇక్కడ ఎంత ఉంది రేటు ఉందండి? ఇదిగో 650 రూపాయలండి. 650 రూపాయలు ఉంది ఇప్పుడు ఒక లీటరు. 650 రూపాయల లీటర్ని ఇప్పుడు మా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఎంత కొంటుంది తెలుసా? ఇక్కడ చూడండి, టీటీడీ ఈవో గారు వచ్చి పెట్టారు. ఇది తెలుగుదేశం అఫీషియల్ నుంచి వచ్చింది. కనపడుతుందండి. ఇది ఆవు నెయ్యిలో ఎక్కువ కల్తీ ఉందన్న విషయం ఎన్డీడీబీ నివేదికల్లో పేర్కొనడంతో ఇప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనేందుకు విధానాల్లో మార్పులు తీసుకొచ్చాం. గుర్తింపు పొందిన సంస్థల నుంచే కొనుగోలు చేస్తున్నాం. ప్రస్తుతానికి కేజీ 478 రూపాయలు కొంటున్నాం. 478 రూపాయలు. అది ఆన్లైన్లో ఎంత ఉందండి? 650 రూపాయలు ఉంది. 650 రూపాయలు ఉన్న ప్యూర్కి మనం హోల్సేల్లో కొంటాం కాబట్టి రోజుకి దాదాపు 1,00,000 రూపాయలతో 2 లక్షలతో వాడతాం కాబట్టి వాళ్ళు టెండర్లు అంటే మనం తగ్గిస్తారు. ఎక్కువ వాడేవాళ్ళు కొంచెం రేటు తగ్గిస్తారు కాబట్టి ఆ రేటు వారు ఎంత తగ్గించారు? 478 రూపాయలు ఆ రేటుకి ఇస్తున్నారు ఇప్పుడు. అది ప్యూర్. మనోడు 320 రూపాయలు కొన్నాడు. అక్కడ చూస్తే 320 నుంచి 478కి ఎంత ఉందని తేడా? ఒకసారి కొట్టండి ఆన్ చేసి. 320 నుంచి అంటే అదొక 80, ఇదొక 70, 80, 70, 150, 158 రూపాయలు ఎక్స్ట్రా అండి. అంటే ఒక్క లీటర్ దగ్గర 158 రూపాయలు. ఆ ఒక్క లీటర్ దగ్గర 158 రూపాయలు అంటే నాకు తెలిసి రోజుకి మరి ఎన్ని లీటర్లు వాడతారో వేలల్లోనే వాడతారు. ప్రతిరోజు వాడతారు. అంటే రోజు వాడుతున్న దానిలో ప్రతి లీటర్కి 158 రూపాయలు కమిషన్ కొడుతున్నాడు జగన్ అన్న. మరి 158 రూపాయలు అప్పనంగా ఇతను కమిషన్ ఇవ్వాలంటే వాళ్ళు ప్యూర్ నెయ్యి ఎక్కడ తెచ్చిస్తారు? ప్యూర్ నెయ్యి ఎంత అవుతుంది రేటు ప్యూర్ కొనాలంటే. కానీ అందులో జగన్కి దాదాపు 160 రూపాయలు ఇవ్వాలి లీటర్ దగ్గర. 160 రూపాయలు ఇవ్వాలి కాబట్టి కల్తీ చేసుకుంటారు పాపం. వాళ్ళు మాత్రం వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి కదండి. వాళ్ళు ఆవు కొవ్వునో పంది కొవ్వునో ఇంకో కొవ్వునో తెచ్చి కల్తీ చేసి బాబు మరి ఇదే ఇవ్వగలుగుతావు అంటే ఇచ్చుకో, నువ్వు ఏదైనా ఇచ్చుకో. నువ్వు ఆవు కొవ్వు వాడతావా, పంది కొవ్వు వాడతావా, లేకపోతే మట్టి మశానం అన్నీ కలిపేస్తావు, కలిపే నాకు మాత్రం కమిషన్ అని కమిషన్లకు కక్కుర్తిపడి చేసిన పనిది. ఈ పని అంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే ఏ దేవుడన్నా ఇష్టం ఉండదు అతనికి. డబ్బే దేవుడు అతనికి. డబ్బు ఉంటే చాలు. డబ్బు కోసం సొంత బాబాయినని లేపెత్తారు, సొంత అమ్మని సొంత చెల్లిని బయటికి ఎంటెత్తారు, ఏదైనా చేస్తాడు అతను డబ్బు కోసం. కానీ రోజా పరమ నిష్ఠాగరిష్ఠురాలు. ప్రతి వారం నిజమైన భక్తులు కూడా నెలకోసారి కూడా వెళ్ళరు. కానీ ఈవిడ మాత్రం ప్రతి వారం తిరుమల దేవస్థానానికి వెళ్ళిపోయి దర్శనం తెచ్చుకుని వస్తుంది. మరి ఇన్ని చేసే మనిషి నీకు బుద్ధి ఉందా లేదని అడుగుతున్నాను రోజా నేను. అతనంటే డబ్బు మనిషి కాబట్టి ఎవరినైనా మెత్తాడు. కానీ నీ బుద్ధి ఏమైంది? అక్కడ ఆచార వ్యవహారాలు చూసుకోవాల్సింది నువ్వే కదా, స్థానికంగా మంత్రివి కదా. అక్కడ ఏమవుతుంది ఏడో చూసుకోకుండా దానిలో 15% అంటే ఈ 150 రూపాయల్లోనూ 15% అంటే ఒక 20 రూపాయలు నీకు ఇస్తే నువ్వు ఇక ఏ దరిద్రాన్నైనా తీసుకెళ్ళి నువ్వు వెంకటేశ్వర స్వామిని ఎత్తిమీ విడేస్తావా? నువ్వు భక్తురాలువా? నువ్వు మళ్ళీ ఇప్పుడు పెద్ద భక్తురాల్లోకి వచ్చి ఈ చేసిందే అదొప్పని అంటే దానికి మళ్ళీ సపోర్ట్ చేస్తావా? నీకు నిజంగా అందులో సంబంధం లేకపోతే నువ్వు ఏం చెప్తూ నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి అండి, నేను చాలా నెక్స్ట్కి వెళ్ళేదాన్ని, ఇదేంటి దేవుడి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడంటే నేను జగన్ కూడా వ్యతిరేకిస్తున్నాను అంటావు. కానీ నువ్వు జగన్ వెనకేసుకొస్తున్నావు అంటే నీ 20 రూపాయల కమిషన్ కోసమే కదా. ఆ 20 రూపాయల కమిషన్ కోసం అడ్డమైన గడ్డి తింటావా? దేవుడి విషయంలో కూడా ఏం భక్తం ఇది.